దేవుడు వారికి చేసినటువంటి కార్యాలు మర్చిపోయి దేవుడు వదిలిపెట్టేస్తారు కొంతమంది. మరి కొంతమంది ఏం చేస్తారంటే మోసపోతారు. ఏమిటి ఆ మోసపోవటం అంటే, దేవుడు కాకపోయినా కూడా సంతోషం లోకంలో మరొక దారిలో దొరుకుతుంది అని, లోకం కూడా సంతోషం ఇస్తుంది, లోకంలో ఉన్న వ్యక్తులు, లోకంలో ఉన్నటువంటి పద్ధతులు కూడా నన్ను ఆదుకోగలుగుతాయి, నన్ను బాగు చేయగలుగుతాయి అని దేవుడి దగ్గర కాకుండా వేరొక దగ్గర కూడా సంతోషాన్ని వెతుకుతూ చాలా మంది దేవుడికి దూరం అయిపోతారు. విచిత్రం ఏమిటంటే, వాళ్ళు గతంలో యేసు ప్రభు దగ్గరికి రాకముందు అదే లోకంలో ఉండి వచ్చారు, అన్ని చూసి వచ్చారు, అన్ని దగ్గరికి వెళ్ళారు, కానీ అక్కడ సరి కాలేదు. అన్నిటిని పాటించారు కానీ అక్కడ వాళ్ళకి సమాధానం దొరకలేదు. అన్ని చోట్లకు తిరిగారు కానీ వాళ్ళకు స్వస్థత అయినను, సంతోషమైనను, ఆరోగ్యమైనను దొరకకపోతే దేవుడు దగ్గరకు వచ్చిన తర్వాత వారు దాన్ని పొందుకుంటారు. అయితే పొందుకున్నా కూడా కొంతకాలానికి మళ్ళీ మర్చిపోయి వదిలి వచ్చినటువంటి లోకంలో మళ్ళీ సంతోషం దొరుకుతుందేమో అని చెప్పి చాలా మంది ఆ వదిలి వచ్చిన లోకంలోకి వెళ్ళి ఆ సంతోషాన్ని వెతకడానికి వెళ్తూ ఉంటారు. ఈ మాట బాగా వినండి. మనం కూడా ఒకప్పుడు లోకంలో చూసి వచ్చాం, అన్ని చూసాం. డబ్బుని చూసాము, లోకంలో పాపాన్ని చూసాము, లోకంలో మత్తుని చూసాము, లోకంలో తిరిగే విధానం అంతా చూసాం. కానీ ఒకనాడు ఆపద మనకు వచ్చినప్పుడు, లేకపోతే మనం తిరిగి ఆ లోకములో మనం చేసే పాపాల్లో మనకు సమాధానం దొరకలేదు, ఆపద వచ్చినప్పుడు ఆదుకునే వ్యక్తులు దొరకలేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రభు దగ్గరికి వచ్చాం. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా, యేసు ప్రభు దగ్గర మనకు సంతోషం, సమాధానం దొరికిన తర్వాత కూడా, దాన్ని పొందుకున్నాక అది మనకు రుజువైన తర్వాత కూడా మళ్ళీ కొంతకాలానికి మనకు అనిపించే మాట ఏమిటంటే, మనం వదిలి వచ్చినటువంటి పాపంలోకి వెళదాం, అక్కడ సంతోషం దొరుకుతుందేమో అని. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర సంతోషం లేక కాదు, అక్కడ సంతోషాన్ని వెతికేది. ఆల్రెడీ ఇక్కడికి వచ్చినాక తృప్తి పొందావు, సంతోషం పొందావు, ఆరోగ్యం పొందావు, ఆదరణ పొందావు, కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి సంతోషం వెతకడానికి ప్రయత్నం చేస్తాం. ఇది చాలా చాలా క్రైస్తవులు అయినటువంటి మనం మోసపోయేటువంటి ఘట్టం. ఇక్కడే మనం మోసపోకుండా నిలబడాలి. ఇది చాలా ఈజీగా మనల్ని మోసం చేస్తుంది, ప్రభు నుంచి మనం దూరం చేస్తుంది. కనుక ఈ భక్తుడు ఏం చెబుతున్నాడంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అంటర్లేదు అన్నాడు. అంటే మనకి ఎంత దూరం వెళ్ళినా, ఎంతమంది ప్రజల మధ్యలో ఉన్నా, ఎంత ధనము సంపాదించినా, ఎంత ఆరోగ్యవంతులమైనా, మనకి ఎంతమంది జనబలము, ధనబలము ఎలాంటిది ఉన్నా కూడా ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు, మనల్ని కాపాడేవాడు, మనల్ని రక్షించేవాడు, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, మనం చనిపోయిన తర్వాత తన మహిమలకు చేర్చుకునేవాడు